నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉండదబ్బా. ఏమైంది అది అంత ప్రశాంతంగా? ఏం కాలేదు. మా వదినకి మా ఆయన గొడవ పెట్టినానా, మా వదిన పుట్టింటికి వెళ్ళిపోయినది. ఆమెతో నీకెందుకే ఆ, అసలు? ఇప్పుడు ఆడపిల్ల ఇంటికి వచ్చింది అనుకో, ఏమ్మా ఏం తింటావు, ఎప్పుడు వచ్చినావు అని వచ్చి మాట్లాడియాలి కదా. నా ముందర 30 సార్లు అటు ఇటు తిరుక్కుంటా ఉంటే అంత కళ్ళు కనిపిదా ఆమెకి? అందుకనేసి లేనిపోనివన్నీ చెప్పేసి మా ఆయనకి ఎక్కించినాను, వాంచి పడేసినాడు, పుట్టింటికి వెళ్ళిపోయింది. దాన్ని అట్లే బోనిస్తా, మా ఆయనకి ఎట్టైనా చేసి విడాకులు ఇప్పిస్తాను చూడు. ఆ పని చెయ్యి, అప్పుడన్నా ప్రశాంతంగా ఉంటుంది. అంటే అప్పుడేమి మా ఇంట్లో ప్రశాంతంగా లేదా అది? ప్రశాంతంగా ఉంది, కానీ నువ్వు పోయినప్పుడు ఉండదు. అది సర్లే, కానీ రేపు నీకు విడాకులు ఇస్తానా, రెడీగా ఉండు. నాకెందుకు ఇస్తావు విడాకులు? ఏం లేదే, మొన్న మా చెల్లి వచ్చినప్పుడు నువ్వు కూరలో ఉప్పు తక్కువ వేసినావంట. అది కాక నువ్వు వేసుకున్న డ్రెస్ కూడా దానికి నీ నచ్చలేదు చెల్లికి ఏమైనా అనుకుంటా. చేతులు ఇరిపోయినాయా? ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోమను, అయినా నాకేం అవసరము అన్ని చేయడానికి. మరి మీ వదినకి ఏం అవసరమే అన్ని నీకు చేసి పెట్టడానికి? ఆహా, నువ్వు విడాకులు ఇప్పిస్తా అన్నావు కదా, ఓడి గుర్తు పెట్టుకో. నువ్వు గాని విడాకులు ఇచ్చినావే అనుకో, భరణం కింద నీ ఆస్తి మొత్తం దాపిచ్చేసుకుంటా. ఇదే మీ వదిన చేయలేదు అనుకున్నావా ఏంటి? ఒకవేళ చేసింది అనుకో, మీ అన్నయ్య పరిస్థితి, మీ అమ్మ పరిస్థితి ఏంటి? మీ అహానికి పోయి వాళ్ళ జీవితం నాశనం చేయాలని కూర్చుంటున్నావా ఏంటి? అయినా పొద్దాకులు నాయిలు నాయిలు అని పడి వస్తావేంటి? అది నీళ్ళు ఎందుకు అవుద్ది? ఇది నీ ఇల్లు, అది ఆమె ఇల్లు. ఆమె ఇంటికి వెళ్ళేసి నువ్వు పెత్తనాలు చేస్తే రాజకొచ్చినావే గాని ఎలాగైద్ది? అది నా ఇల్లు కాకుండా ఎందుకు పోద్ది? నేను ఉన్నా లేకున్నా నా పుట్టిన నా ఇండ్లే. కరెక్ట్ నువ్వు చెప్పింది. ఇది కూడా నా చెల్లెలు ఇల్లు. నా చెల్లెలు చెప్పినట్టే ఇక్కడ జరగాలి. ఇక్కడ ఆయన నుంచి నా ఇంటికి వచ్చి పెత్తనాలు చేస్తే చూస్తా ఊరుకోను. ఇదే డైలాగ్ నా చెల్లెలు చెప్పింది అనుకో, ఏం చేస్తావే? అయినా నీలాంటి ఆడదాని లెక్క మాటలతో చెప్తే అర్థం కాదు, కానీ నీకు విడాకులే కరెక్టే. విడాకులు ఇస్తా, రెడీగా ఉండు.